ఫ్యామిలీ మెంబర్స్, హ్యాపీ దివాళీ. మేము ఇప్పుడే సింగపూర్ ట్రిప్ కానీ బయలుదేరాము. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. 5 days టోటల్ ట్రిప్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాము సింగపూర్కి. ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. లగేజ్ చెక్ ఇన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ గురించి అని వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాము. 9:10కి స్టార్ట్ అవుతుంది. ఎక్సైటెడ్ టు ఫ్లై సింగపూర్. టేక్ ఆఫ్ టైం. టోటల్ 5 hours జర్నీ కంప్లీట్ చేసుకొని సింగపూర్లో ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ల్యాండింగ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రొసీజర్ ఇమిగ్రేషన్. గోయింగ్ టువర్డ్స్ ఇమిగ్రేషన్ హాల్. ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి బెల్ట్ నెంబర్ 33కి వెళ్తున్నాం. బెల్ట్ నెంబర్ 33. గన్ను ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు. నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఒక లగేజ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకొక లగేజ్ కోసం చూస్తున్నాడు గన్ను. అదిగో అక్కడ కనపడుతున్నాడా గన్ను. వచ్చేసింది ఈ రెండో లగేజ్ కూడా. ఇంకా మేము ఎయిర్పోర్ట్ నుంచి చెక్అవుట్. దట్స్ ఇట్. లగేజ్ కూడా 2 minutesలో కలెక్ట్ చేసేసుకున్నాము. ఇమ్మిగ్రేషన్ కూడా జస్ట్ 2 minutesలో అయిపోయింది. ఇప్పుడు ఇంక ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలి. డ్రైవర్కి కాల్ చేస్తున్నాం. సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 ఎగ్జిట్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మనకి ఓలా ఊబర్ ఎలాగో సింగపూర్లో ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి 5 different యాప్స్ అక్కడ డిస్ప్లే చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే ట్యాక్సీలో బయలుదేరాము హోటల్కి. బ్రదర్ సే హలో. ట్యాక్సీ ఎక్కిన తర్వాత మేము ఫస్ట్ నోటీస్ చేసిన రూల్ ఇది. మనం ఏమీ తినకూడదు, తాగకూడదు. ఇఫ్ వీఆర్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎయిదర్ బస్, ఎయిదర్ ట్యాక్సీ, ఎయిదర్ మెట్రో. ఇది మేము దిగిన హోటల్ పేరేంటి కన్ను? లిఫ్ట్లో బయలుదేరాము. లిఫ్ట్ ప్రొసీజర్. లిఫ్ట్ స్టార్ట్ అవ్వాలంటే చూపించే కార్డు, వాళ్ళు ఇచ్చిన కార్డు అక్కడ సెన్సార్ దగ్గర పెట్టి మన ఫ్లోర్ ఏదైతే అది ప్రెస్ చేయాలి. అప్పుడు మాత్రమే లిఫ్ట్ కదులుతుంది. నైస్. మా రూమ్ నెంబర్ 721. ఇప్పుడే హోటల్లోకి చెక్ ఇన్ అయ్యాము. రూమ్ నెంబర్ 721. అదిగో గన్ను లగేజ్తో లోపలికి వెళ్తున్నాడు. 7th floorలో ఇచ్చారు రూము. దిస్ ఈజ్ అవర్ రూమ్. విత్ 1 TV, హాట్ అండ్ కోల్డ్ వాటర్ డిస్పెన్సర్. వ్యూ ఫ్రమ్ 7th floor. One almara, attached washroom, AC. ఇప్పుడే నైట్ సఫారీ కని బయలుదేరాము. గ్రాబ్ యాప్ నుంచి బుక్ చేసుకున్నాము. మన ఓలా లాగా ఇక్కడ గ్రాబ్ యాప్ అది. ఇప్పుడే బయలుదేరాము. ఎన్నింటికి ఉండాలి కన్నా అక్కడ? మేము సింగపూర్లో ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ నైట్ సఫారీ. నైట్ సఫారీకి వచ్చాము. ఇక్కడ నైట్ సఫారీలో ట్రైన్ తీసుకొని 30 minutes లోపల మనం జంతువులన్నీ కూడా చూడొచ్చు. ట్రైన్లో తిప్పి చూపిస్తాడు. ఇంకొకటి బై వాక్ అనమాట. 20 minutes వాక్ ఉంటుంది. 20 minutes లోపల బై వాక్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు యానిమల్స్ని. మూడోది యాంపీ థియేటర్లో ఈ యానిమల్స్ చేసే పర్ఫార్మెన్సెస్ అనమాట. అది చూపిస్తారు. అది 30 minutes. 3 చాలా బాగున్నాయి. ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము. రాత్రి 10 దాటింది. ఇంకిప్పుడు డైరెక్ట్ హోటల్కి వెళ్తున్నాము. మీకోసం నైట్ సఫారీ హైలైట్స్ ఈ వీడియోలో. ఇది 30 minutes రైడ్. టోటల్లీ చీకటిగా ఉంది. కొంతమంది ఏమో ఇదే ట్రైన్ ఏదైతే దారిలో వెళ్తుందో అదే దారిలో నడుచుకుంటా కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు.
ఈ యానిమల్స్ అన్నిటిని మేమేమో ట్రైన్లో నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బెంగాల్ టైగర్స్, వావ్, 2 టైగర్స్ 2001లో పుట్టిందంటే ఎలిసా అంటే. మైసూర్ కన్నా సంవత్సరం చిన్నది ఇది. ఇది యాంపీ థియేటర్ వ్యూ. షో స్టార్ట్స్ at 9:30. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ద షో. Okay. Oh yeah. All right. Now he may seem very big, right? But watch this. Okay, let's go. Okay, ready? In, two, okay. Another challenge for Rocket. Let's see how he does it. Oh, amazing! Okay, I'm gonna take some nice pictures of you. Stay there. Hold on. Okay. Are you? You go. There you go. All right, everyone. Let's give down a round of applause, everybody. Together with Lara. ఇప్పుడు నైట్ 10:13 అయింది. ఇప్పుడు నైట్ సఫారీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాము, హోటల్ రూమ్కి. ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సెస్ కనపడుతున్నాయి మ్యాక్సిమం. హోటల్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు నైట్ 11 అవుతుంది. నైట్ వాక్ చేస్తా హోటల్ సరౌండింగ్స్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగాము. First day in Singapore successfully completed.